హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నటసింహ నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ని ఘనంగా సన్మానించబోతుంది. ఆదివారం హైదరాబాద్లోని నవోటల్లో జరిగే ఈ కార్యక్రమంలో టాలీవుడ్ కు చెందిన అతిరథ మహారథులందరూ పాల్గొనబోతున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరం తేజ్, అఖిల్, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, గోపీచంద్ ఇలా చాలా మంది హీరోలు పాల్పంచుకోబోతున్నారు. అలనాటి కథానాయకుల్లో కొంతమంది ప్రముఖులు కూడా వేదికపై కనిపించబోతున్నారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రసీమల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రాతినిధ్యం ఉండబోతుంది. అయితే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కనిపించడం లేదు. బాలయ్యతో వీరి మధ్య వచ్చిన గ్యాప్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ వేదికపై హీరోలంతా కనిపించి నందమూరి హీరోలు మిస్ అయితే నందమూరి హీరోల మధ్య ఏం జరగబోతుంది అనే చర్చ మళ్ళీ మొదలవ్వడం ఖాయం. వీళ్లకు ఆహ్వానాలు అందాయా, అందినా రాను అన్నారా, లేదంటే అసలు హైదరాబాద్లోనే లేరా? ఈ విషయాలపై టాలీవుడ్ తీవ్రంగా చర్చిస్తోంది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులెవరో తెలుగు చిత్రసీమ అధికారికంగా ప్రకటించడానికి ఇటీవలే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. కానీ చివరి క్షణంలో ఆ జాబితా బయటపెట్టలేదు. అయినా సరే లిస్టు దాదాపుగా బయటకు వచ్చేసింది. అందులో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు లేవు. అయితే తెలుగు చిత్రసీమ మాత్రం ఎలాంటి కాంట్రవర్సీల ప్రభావం ఈ ఈవెంట్ పై పడకూడదనుకుంటోంది. హీరోలందరినీ పిలిచాం, వాళ్ళు రావాలా వద్దా అనేది వాళ్ళ నిర్ణయం. సౌలభ్యాన్ని బట్టి వస్తారు, లేదంటే లేదు. దీన్ని కాంట్రవర్సీ చేయాలని చూడదు అని ఓ ప్రముఖ నిర్మాత కోరారు. అయితే సోషల్ మీడియా, అందులో జరిగే ఫ్యాన్ వార్ ని ఎవరు కంట్రోల్ చేయలేరు. బాలయ్య వేడుకకు మిగిలిన హీరోలంతా వచ్చి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాకపోతే అభిమానులు చూసే కోణం వేరేలా ఉంటుంది. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. మరి వాళ్ళు వస్తారా లేదా అన్నది తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.